హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 3 ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ మార్చి 23 ఆదివారం రాత్రి 7:30 అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, హెల్ క్లాస్ మ్యాచ్. ఇదొక ఐపీఎల్లోనే బిగ్గెస్ట్ రైవల్రీ మ్యాచ్. ఎంత బిగ్గెస్ట్ రైవల్రీ మ్యాచ్ అంటే ఏకంగా ఫుట్బాల్ లియో మెస్సీ వర్సెస్ రొనాల్డో లాంటి లీగ్ పెద్ద మ్యాచ్తో కంపేర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్స్, పిచ్ రిపోర్ట్, స్క్వాడ్ అనాలిసిస్, హెడ్ టు హెడ్ రికార్డ్స్, ఇలా ఈ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆడుతున్నారు. అయితే ఈ చపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇదొక స్లో వికెట్. స్పిన్నర్లు ఈ పిచ్లో చాలా ఎక్కువగా డామినేట్ చేస్తారు. సో డ్యూ కూడా దాదాపు పడే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో మొత్తం 85 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 49 సార్లు గెలిచారు. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 36 సార్లు గెలిచారు. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కంటే మొదట బ్యాటింగ్ చేసిన టీంకే అడ్వాంటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ అన్డౌట్లీ మోస్ట్ లైక్లీ బ్యాటింగే తీసుకుంటాడు. ఈ స్టేడియంలో హై స్కోర్ చూసుకుంటే 246 పరుగులు. 2010 సీజన్లో ఆర్సీబీ టీంకి ఎగ్నెస్ట్గా చెన్నై వాళ్ళు 246 పరుగులు చేశారు. అలాగే లోయెస్ట్ స్కోర్ చూసుకున్న 70 పరుగులకి ఆర్సీబీ టీంని సిఎస్కే టీం ఆల్అౌట్ చేసింది. ఇక ముంబై అలాగే సిఎస్కే టీం, ఈ రెండు టీంలోకి హెడ్ టు హెడ్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. ముంబై అలాగే చెన్నై, ఈ రెండు టీంలు మొత్తం 37 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే ముంబై టీం 20 సార్లు గెలిచింది. అలాగే చెన్నై టీం 17 సార్లు గెలిచింది. సో హెడ్ టు హెడ్ స్టార్స్ పరంగా చూసుకుంటే ముంబై టీం కొంచెం పై చేయిగా ఉంది. బట్ ఈ రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్ అండ్ ఐపీఎల్లోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్. వీళ్ళిద్దరి మధ్య హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 218 పరుగులు సిఎస్కే వాళ్ళు చేశారు. ఈ 218 పరుగులను ముంబై ఇండియన్స్ చేసేసింది. వీళ్ళిద్దరికి జరిగిన లాస్ట్ సీజన్లో సిఎస్కే టీం 20 పరుగుల తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్, ఇప్పుడు సిఎస్కే అలాగే ముంబై బోత్ ఈ రెండు టీంల యొక్క స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ముంబై టీం గురించి మాట్లాడుకుందాం. ముంబై టీంకి హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్కి అందుబాటులో లేడు. సో ఫస్ట్ మ్యాచ్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. ముంబై టీంకి లాస్ట్ ఇయర్ పెద్దగా కలిసి రాలేదు. బట్ ఈ ఐపీఎల్లో చూసుకుంటే వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ ఉన్నారు. వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్స్ అలాగే మిస్టరీ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. సో ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ముందుగా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్నారు. ముందుగా ఓపెనర్స్ ర్యాన్ రికెల్టన్ అలాగే రోహిత్ శర్మ ఆడతారు. రోహిత్ శర్మ పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తాడు. ఇక అదర్ ఎండ్లో ఉన్న ర్యాన్ రికెల్టన్ చూసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్స్. ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక నెంబర్ 3లో అన్డౌటెడ్లీ విల్ జాక్స్ ఆడతాడు. సో ముంబై టాప్ ఆర్డర్ అయితే సెట్ అయిపోయింది. ఇక మిడిల్ ఓవర్ చూసుకున్న సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా ఓపెనింగ్ మ్యాచ్ రాడు. బట్ మిగతా అన్ని మ్యాచ్లకి హాజరవుతాడు. ఇక మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న అతని ఫామ్ పెద్దగా బాగాలేదు. గత కొన్ని మ్యాచ్లో అతను పెద్దగా రాణించడం లేదు. సో సూర్యకుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్న ట్రెంట్ బోల్ట్ లాంటి వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ తరపున చాలా క్రూషియల్ టైంలో వికెట్లు పడగొట్టాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్న మిచెల్ శాట్నర్, కరణ్ శర్మ లాంటి వారు ఉన్నారు. ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ టీం ఏ ప్లేయర్ బాగా పర్ఫామ్ చేస్తాడో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకుందాం. చెన్నైకి కెప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్ చేయబోతున్నాడు. లాస్ట్ ఇయర్ మాదిరే లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్ ఛాన్స్లో మిస్ అయిన సిఎస్కే టీం ఇప్పుడు తిరిగి బౌన్స్ బ్యాక్ చేయాలని చూస్తారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ చాలా సాలిడ్ ఫామ్లో అయితే ఉన్నాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ చూసుకుంటే ఏకంగా 41.75గా ఉంది. సిఎస్కే టీంకి ధోని తర్వాత ఎల్లప్పుడూ బ్యాక్ బోన్లో ఉంటాడు. ఒకసారి సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే డైనమిక్ బ్యాటింగ్ యూనిట్. ముందుగా ఓపెనర్స్ డివాన్ కాన్వే అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఆడతారు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చెప్పాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, 2018లో మనం ఫినామినల్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అయితే చూసాం. వీళ్ళిద్దరి నుంచి సిఎస్కే కప్ గెలవడంలో చాలా వరకు సహాయపడింది. నంబర్ 3లో రాహుల్ త్రిపాఠి ఆడతాడు. నంబర్ 4లో రచిన్ రవీంద్ర. ఇక రచిన్ రవీంద్ర చూసుకున్న లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం, ఐసీసీ ఈవెంట్లో సెంచరీలు చేశాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. నెంబర్ 5లో శివం డూబే చెప్పాల్సిన అవసరం లే. స్పిన్నర్లు బాగా కౌంటర్ అటాక్ చేస్తాడు. ఎస్పెషలీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లను ఊచకోతకు వస్తాడు. నెంబర్ 6లో రవీంద్ర జడేజా. నెంబర్ 7లో ధోని. నెంబర్ 8 అశ్విన్. నెంబర్ 9 నూర్ అహ్మద్. నెంబర్ 10 ముఖేష్ కుమార్. నెంబర్ 11 ఖలీల్ అహ్మద్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మచీషా పత్రాన్ ఆడతాడు. సో ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్లో ఏ టీం గెలుస్తున్నది తప్పక కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.